ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది కదండి. ఈ హోమ్ ట్యాబ్ లో ఫస్ట్ చూడండి, నేనేం చెప్పాను నిన్న, వన్స్ మనము వీటినన్నిటిని ఏమంటాము, సెల్స్ అంటాము. ఈ సెల్ ని మనము ఏ సెల్ నేమ్ ని రిప్రజెంట్ చేసేది ఏంటిదంటే నేమ్ బాక్స్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ సెల్ నేమ్ బాక్స్ చూడండి, C2 అంటే ఇదేంటి, సి కాలం లో ఉంది, సెకండ్ రో లో ఉంది, కాబట్టి దీని నేమ్ బాక్స్ ఏంటి, C2 అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ సపోజ్ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, ఈ సెల్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక నేమ్ రాశాను. ఓకే, బట్ మీకు ఇక్కడ చూడడానికి ఏం కనిపిస్తుంది, ఈ సెల్ లో ఈ నేమ్ అనేది ఈ సెల్ నుంచి కాకుండా పక్క సెల్స్ లోకి వచ్చినట్టు మీకు విజిబుల్ గా ఉంది. 1 సెకండ్, చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది మీకు చూడడానికి, ఈ సి సెల్ లో కాకుండా పక్కన సెల్స్ కి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ నేమ్ అనేది సి సెల్ లో మాత్రమే ఉంటుంది. మీకు ఇక్కడ ఫార్ములా బార్ లో కనిపిస్తుంది చూడండి, ఈ సి సెల్ లో మనం ఏదైతే నేమ్ అనేది టైప్ చేసామో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక సెల్ ని మనము అడ్జస్ట్ చేసుకోవడానికి, ఐ మీన్ దాని విడ్త్ చేంజ్ చేసుకోవడానికి ఏం చేయాలని చెప్పాను. ఇక్కడ సి ఉంది కదా, ఈ సికి డికి మధ్యలో మీకు ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు విడ్త్ అని చూపిస్తుంది. ఇలా మీరు రైట్ కి ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చేసి దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆ సెల్ కి కావాల్సిన విడ్త్ ఎంత ఉందో అది ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం పక్కకి వచ్చినట్టు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ ప్రెస్ చేశాను, చూడండి ఆటోమేటిక్ గా ఈ సెల్ కి ఎంత విడ్త్ అయితే కావాలో అంత విడ్త్ లో అది ఫిట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు కట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కట్ అనేది ఏంటంటే మనము మన ఎక్సెల్ లో ఏ వర్క్ అయినా సరే మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అలా మూవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కట్ చేస్తాం. ఆ సెల్ ని వేరే సెల్ కి చేంజ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాన్ని నేను ఏం చేస్తాను, నేను సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి కట్. నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం కట్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేస్తాం, ఇది కాపీ అయింది. నెక్స్ట్ మనం ఏ సెల్ లో అయితే పేస్ట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాం అనే దాని మీద, నెక్స్ట్ ఈ సెల్ లోకి నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి పేస్ట్ క్లిక్ చేసాను, చూడండి ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఈ హెచ్ అనే సెల్ లో మనకి మనం కట్ చేసిన అది అనేది ఇక్కడ మనకి పేస్ట్ అయిపోయింది. సో కట్ గురించి, అండ్ చూడండి కట్, కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఓకే, నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే సపోజ్ ఇక్కడ నేను ఒక నిమిషం, చూడండి ఇక్కడ ఏం చేశాను నేను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ ఉంది కదా, ఈ ఫార్మాట్ పెయింటర్ గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మీకు కనిపిస్తుంది కదా ఈ సెల్ లో, దీన్ని నేను ఏం చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఎందుకంటే మీకు ఫాంట్ అన్నమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫాంట్ అనేది మనము ఈ వర్డ్ అనేది మనము ఏ ఫాంట్ లో కావాలి అనుకుంటే ఆ థీమ్ లో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి నేను సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఈ ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటున్నాను, ఇది తీసుకొని దీనికి వేరే స్టైల్ అప్లై చేస్తున్నాను, చూడండి అది ఆ స్టైల్లోకి అప్లై అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నాను,
ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకొక స్టైల్ అప్లై చేస్తాను. ఇలా తీసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఈ వర్డ్ అనేది ఒక ఫార్మాట్ సెట్ చేసాం. నెక్స్ట్ దీని సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సైజ్ మనకి ఇలా అయినా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అన్నమాట. చూడండి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ, సో ఇది యూస్ చేసి మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు ఫాంట్ సైజ్ అనేది. ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది చూడండి, మీకు సరిగా విజిబుల్ అవ్వట్లేదు, నేను ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇది చూడండి, సేమ్ ఇక్కడ నేను ఆల్రెడీ రమేష్ అని ఉంది. ఈ బి అంటే ఏంటంటే బోల్డ్ అన్నమాట. అంటే మనం ఆల్రెడీ తీసుకున్న వర్డ్స్ ని మనం ఏం చేస్తామంటే ఆ టెక్స్ట్ ని బోల్డ్ లో పెట్టుకుంటే, సపోజ్ నేను సెలెక్ట్ చేశాను, 1 సెకండ్, ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని నేను బోల్డ్ లో పెడతాను. చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి కొంచెం ఏంటంటే బోల్డ్ లో పెడితే ఏంటంటే కొంచెం డార్క్ గా థిక్ గా కనిపిస్తుంది అన్నమాట లెటర్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఈ ఐ అనేది ఏంటంటే ఇటాలిక్ అన్నమాట. మన టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. చూడండి కొంచెం క్రాస్డ్ గా వచ్చేసింది టెక్స్ట్ అనేది. అండ్ ఇక్కడ చూడండి ఇటాలిక్ తీసేస్తే జస్ట్ చూడండి నార్మల్ గా వచ్చేసింది. అండ్ ఇటాలిక్ ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, జస్ట్ కొంచెం క్రాస్ గా వంగినట్టు లెటర్స్ అనేవన్నీ అలా వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంటంటే అండర్లైన్ బార్ అన్నమాట. ఇది మనం ఇక్కడ మన టెక్స్ట్ కి అండర్లైన్ వచ్చేస్తుంది. మనం ఏమైతే టెక్స్ట్ తీసుకున్నామో దానికి అండర్లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది నేను చెప్తాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఫార్మాట్ పెయింట్ ఫిల్ కలర్ అన్నమాట. మనం ఏదైతే టెక్స్ట్ తీసుకున్నామో ఆ టెక్స్ట్ ఒక సెల్ బాక్స్ ఉంది కదా, అది కలర్ ని ఫిల్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ చేశాను, చూడండి ఇది ఫిల్ అయిపోయింది. ఇదేంటి సెల్ కి ఫిల్ అవుతుంది అన్నమాట కలర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సెల్ లో చూడండి వేరే కలర్ తీసుకున్నాను. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో వచ్చాయి, బట్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. అండ్ ఇదేంటంటే టెక్స్ట్ కలర్, మనం ఏదైతే తీసుకున్నామో ఫాంట్ దాని కలర్ అన్నమాట. చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది కదా, నేను వేరే కలర్ పెడతాను. చూడండి కలర్ మారింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కలర్ తీసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఒక కలర్ ని ఫిల్ చేశాను అండ్ సెల్. అండ్ ఇక్కడ ఏంటి, నేను టెక్స్ట్ ని కూడా కలర్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ దగ్గరకు వద్దాం. ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ ఒక ఫార్మాట్ లో సెట్ చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఈ ఫార్మాట్ పెయింటర్ ని సెలెక్ట్ చేయండి. మీరు ఎక్కడైతే ఇది సెలెక్ట్ చేస్తారో ఆ ప్లేస్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫిల్ అయిపోతుంది. సపోజ్ నేను ఇది తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను ఫార్మాట్ పెయింటర్ అండ్ ఈ సెల్ లో పుట్ చేశాను. చూడండి మనకి సెల్ మొత్తం ఆ కలర్ తో వచ్చేసింది. 1 సెకండ్, చూడండి ఇక్కడ రవి అనేది ఎలా ఉంది, మనం ఇక్కడ ఏ కలర్ ఫిల్ చేసాము అండ్ టెక్స్ట్ కలర్ ఏది పెట్టాము సేమ్ అదే ఇక్కడ మనకి ఫార్మాట్ పెయింటర్ ద్వారా వచ్చేసింది. మనం మళ్ళీ దీనికి సపరేట్ గా అప్లై చేయకుండానే మనం ఫార్మాట్ పెయింటర్ ద్వారా చేసాం. అలా మనం ఎన్ని సెల్స్ కి కావాలనుకుంటే అన్ని సెల్స్ కి ఫార్మాట్ పెయింటర్ ద్వారా మనము ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ నెక్స్ట్ మీకు ఇంకొక చెప్తాను. ఇక్కడ రాజేష్ అని ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొకటి చెప్తాను, ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇక్కడ ఏంటంటే కొన్ని నేమ్స్ రాస్తాను చూడండి. అండ్ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇది సేమ్ ఈ ఫార్మాట్ లోనే నాకు ఇవి కూడా రావాలి ఈ సెల్స్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫార్మాట్ పెయింటర్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఈ సెల్ ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ ని క్లిక్ చేస్తాను అండ్ దీనికి పెడతాను. అండ్ నెక్స్ట్ దీనికి
సెకండ్. నెక్స్ట్ దీనికి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇలా ఇలా నేనేం చేస్తున్నాను, కంటిన్యూస్ గా వస్తుంది మనకి. చూడండి, కంటిన్యూస్ గా ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో ఫిల్ అయిపోతుంది. ఎందుకు ఇలా ఫిల్ అయిపోతుంది ప్రతి ప్లేస్ లో అంటే ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. వన్స్ మీరు ఫార్మాట్ పెయింట్ అని సెలెక్ట్ చేసి అన్ని టెక్స్ట్ కి అప్లై చేసినప్పుడు మీకు ఇక్కడ వైట్ కలర్ అండ్ బ్రష్ కనిపిస్తుంది. మౌస్ పాయింటర్ చూడండి, నాది వైట్ కలర్ ప్లస్ సింబల్ అండ్ మీకు పక్కన ఒక బ్రష్ కనిపిస్తుంది అనమాట. ఈ బ్రష్ అనేది మీకు పోయేంత వరకు మీకు ఫార్మాట్ పెయింటర్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ కంటెంట్ మాత్రమే ప్రతిసారి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కీబోర్డ్ లో ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేస్తారో అప్పటి వరకు మీకు ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది పోదన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఎస్కేప్ ప్రెస్ చేశాను. సో మనకి ఇప్పుడు లేదు, నార్మల్ గా ఉంది యాజ్ ఇట్ ఈజ్. చూసారా, అదనమాట. ఓకే, నేను మొత్తం డిలీట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ చూడండి, సపోజ్ ఇప్పుడు నేను 2 నేమ్స్ తీసుకున్నాను. 2 నేమ్స్ తీసుకొని ఇక్కడ ఏం చేశాను, ఈ సెల్ ని ఆటో ఫిట్ అయిపోయింది కదా. ఇక్కడ ఏం చేశాను, ఈ సెల్ కి ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఈ సెల్ లో ఒక నేమ్ తీసుకొని ఇక్కడ చూడండి మీరు, ఇది నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి అలైన్మెంట్ అన్నమాట. ఈ అలైన్మెంట్ గ్రూప్ లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇదేంటి టాప్ అలైన్. 1 సెకండ్, నేను జూమ్ చేస్తాను, మీకు కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇదేంటి టాప్ అలైన్ అంటే మనం ఏది పెట్టుకోవడానికి ఇది అనమాట. అండ్ ఇదేంటి టాప్ మిడిల్ కి అలైన్ అనమాట, ఇది మిడిల్ లో పెట్టుకోవడానికి. అండ్ ఇది బాటమ్ అలైన్ అంటే ఈ సెల్లోనే మనము ఈ టెక్స్ట్ ని టాప్ లో కావాలంటే టాప్ లో పెట్టుకోవచ్చు, అండ్ మిడిల్ లో కావాలంటే మిడిల్ లో అలైన్ చేసుకోవచ్చు, అండ్ అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇదేంటి లెఫ్ట్ కి అలైన్మెంట్ అనేది మీకు లెఫ్ట్ కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదేంటి సెంటర్ కి, అలా అది ఎలాగో చూపిస్తాను చూడండి. సపోజ్ నేను సెల్ ఇలా తీసుకున్నాను. ఫస్ట్ నేను ఇది టాప్ కి పెట్టాను. ఓకే, ఈ సెల్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇది రవి వర్మ, ఈ నేమ్ ని నేను టాప్ లో పెట్టాను. ఫస్ట్ టాప్ కి వచ్చేసిందా మీకు అది. అండ్ నెక్స్ట్ మిడిల్ చూడండి, సెంటర్ కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇదేంటి మనం ఏం చెప్పాము, బాటమ్ అని చెప్పాము. బాటమ్ అలైన్మెంట్ అంటే బాటమ్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ అంటే ఇది లెఫ్ట్ లోనే ఉంది, లెఫ్ట్ కి వచ్చేసింది. నెక్స్ట్ ఇది మిడిల్ కి వచ్చేసింది కదా. అండ్ నెక్స్ట్ ఇది కార్నర్ లాస్ట్ అంటే ఇదేంటి లెఫ్ట్ రైట్ అండ్ ఇది మిడిల్. ఇదేంటి టాప్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్ అండ్ ఇది బాటమ్ అలైన్మెంట్. అదే విధంగా నేను ఇది చేస్తాను చూడండి, ప్రకాష్ అనేది. ఇది నేను ఎందుకంటే మీకు విడ్త్ అనేది హైట్ మనం మెయిన్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి, కాలమ్స్ లో వచ్చేసేమో మనము విడ్త్ ని ఇంక్రీజ్ చేస్తాము. బట్ రోస్ లో వచ్చేసి మనం ఏం చేస్తాము, హైట్ ని ఇంక్రీజ్ చేస్తాం. చూడండి ఇక్కడ హైట్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఇంక్రీజ్ చేస్తానంటే మీకు ఈ అలైన్మెంట్ అనేది కొంచెం క్లియర్ గా అర్థం అవడం కోసం నేను దీన్ని విడ్త్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశాను సెల్ ని. ఇక్కడ చూడండి టాప్ క్లిక్ చేశాను, ఆ ప్రకాష్ అనేది మీకు టాప్ కి వెళ్ళిపోయింది అలైన్మెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిడిల్ సెలెక్ట్ చేశాను, సో మిడిల్ కి వచ్చేసింది. అండ్ చూడండి బాటమ్ కి వచ్చేసింది. నెక్స్ట్ ఇదేం చెప్పాను, నెక్స్ట్ లెఫ్ట్ అని చెప్పాను. ఆల్రెడీ ఇది లెఫ్ట్ లోనే ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ లోనే ఉండిపోయింది. నెక్స్ట్ ఇదేంటి మనం మళ్ళీ మిడిల్ సెంటర్ లో వచ్చేసింది అలైన్మెంట్. నెక్స్ట్ ఇదేంటి రైట్, సో రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది, అదనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇదేంటంటే ఓరియంటేషన్. మనం ఏదైతే టెక్స్ట్ తీసుకున్నామో ఆ టెక్స్ట్ ఫార్మాట్ ని మనము సేమ్ నేను ఇక్కడ ఎలా ఉంచాను, రైట్ లో ఉంచాను. సో అలా కాకుండా మీరు ఓరియంటేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సపోజ్ ఇది చూడండి,
యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చేసింది టెక్స్ట్ అనేది. నెక్స్ట్ నేను ఇక్కడ వేరే సెలెక్ట్ చేశాను క్లాక్ వైజ్, చూడండి చేంజ్ అవుతుంది. అండ్ వర్టికల్ టెక్స్ట్, వర్టికల్ గా కావాలంటే వర్టికల్ గా వచ్చేసింది. బట్ ఈ సెల్ లోనే ఉంటుంది మీకు, బట్ అది కనిపించట్లేదు మీకు. చూడండి నేను విడ్తింగ్ ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేశాను, హైట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ మారుస్తున్నాను ఓరియంటేషన్, చూడండి. అలా మీరు టెక్స్ట్ ని ఏ ఓరియంటేషన్ లో కావాలనుకుంటే మీరు ఆ ఓరియంటేషన్ లోనే సెట్ చేసుకోవచ్చు. అండ్ అలా కూడా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మౌస్ పాయింటర్ కనిపిస్తుంది కదా, మీరు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మీకు ఫార్మాట్ సెల్స్ అని కనిపిస్తుంది. ఆ ఫార్మాట్ సెల్స్ క్లిక్ చేసిన మీకు ఇక్కడ అలైన్మెంట్ మీరు అక్కడ అలైన్ టెక్స్ట్ ని చూడండి. అలైన్మెంట్ క్లిక్ చేస్తాను నేను. అలైన్మెంట్ క్లిక్ చేస్తే మీకు ఏమైంది, ఓరియంటేషన్ పెట్టాను అండ్ ఓకే క్లిక్ చేస్తాను. చూడండి టెక్స్ట్ మారింది మీకు. సో అలా అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకు వచ్చేసి చూడండి, ఇది ఇండెంట్ అంటాం. ఈ ఇండెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది సెల్ లో టెక్స్ట్. 1 సెకండ్ హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇండెంట్ అని చెప్పాను. ఈ ఇండెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఈ సెల్ లో ఒక నేమ్ ని టెక్స్ట్ చేశారమ్మా. ఈ టెక్స్ట్ ని దీన్ని మనం ఏం చేస్తామంటే ఇదేంటి మనకి డిక్రీజ్ ఇండెంట్ అంటే మన సెల్ కి చూడండి, నేను దీన్ని ప్రెస్ చేస్తాను, సెలెక్ట్ చేశాను ఫస్ట్. ఇది చూడండి ఆ సెల్లోనే ఉంటుంది, బట్ ఏంటంటే ఈ సెల్లోనే ఉంటుంది, మీకు ఆ సెల్కి దూరంగా వెళ్ళిపోతుంది అనమాట ఈ ఇండెంట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది యూజ్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ సెల్కి నియర్గా వస్తుంది. ఇండెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇంక్రీజ్ ఇండెంట్ ఏం చేస్తామంటే మనకి ఇది సెల్ బార్డర్ కి బయటకు వచ్చేస్తుంది చూడండి, బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మనం డిక్రీజ్ ఇండెంట్ టచ్ చేస్తే ఏమవుతుందంటే మనం మళ్ళీ అది సెల్ కి నియర్ గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్రాప్ టెక్స్ట్ గురించి చెప్తాను చూడండి. వన్ సెకండ్. ఓకే, నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇది ఫిల్ చేశాను టేబుల్, ఒకసారి మీకు చెప్తాను. ఏం లేదమ్మా, నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళ మార్క్స్ ని నేను అజ్యూమ్ చేసుకున్నాను. ఊరిక జస్ట్ రఫ్ గా వేసేసాను, పర్టికులర్ గా కాకుండా. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఈ సెల్ ఇలా ఉంది. ఇక్కడ ఏంటి మీకు అందరికి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటి ఒకసారి చూడండి, ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని కనిపిస్తుంది కదా. ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మీకు ఇక్కడ ఎలా ఉంది చూడడానికి, ఈ సెల్ నుంచి పక్క సెల్లోకి వచ్చి ఇక్కడ మీకు సరిగా కనిపించట్లేదు, విజిబుల్ గా లేదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సెల్ ని సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి ఉన్న సెల్లోనే మీకు ఆటోమేటిక్ గా అది ఫిట్ అయిపోయి అలా అయిపోయింది. ఆ నేమ్ మొత్తం మీకు కొంచెం కిందగా వచ్చేసి ఫిట్ అయిపోయింది. ఎంత నేమ్ అయితే మనం రాస్తున్నామో ఆ నేమ్ అనేది ఆ సెల్ లోనే మనకి ఫిట్ అయిపోతుంది అనమాట వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేయడం వల్ల. సపోజ్ ఇక్కడ ఇది అర్థమైంది కదా వ్రాప్ టెక్స్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, మెర్జ్ అండ్ సెంటర్. ఈ మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ ది అటెండెన్స్ తీసుకున్నాను, ఒక మార్క్స్ తీసుకున్నాను. ఈ మార్క్స్ తీసుకున్నప్పుడు సపోజ్ నేను 1 సెకండ్, ఇక్కడ నేను ఈ స్టూడెంట్ కి మార్క్స్ తీసుకున్నానమ్మా. వీళ్ళు డైలీ అటెండెన్స్ తీసుకుంటున్నాను అనుకోండి. సపోజ్ నేను ఎగ్జామ్ మార్క్స్ ఇవ్వనుకోండి, నేను ఇక్కడ సైన్స్ అనే ఎగ్జామ్ నేను ఆ రోజు పెట్టలేదు, సో స్టూడెంట్స్ ఎవరు అటెండ్ అవ్వలేదు, సో ఆ రోజు మనకి మార్క్స్ ఏం లేవు కాబట్టి నేను ఏం చేస్తాను, ఇవన్నిటిని తీసేయాలి.
ఫస్ట్ నేను వీటిని రిమూవ్ చేస్తాను చూడండి. సో వీటిని నేను రిమూవ్ చేశాను. వీటిని రిమూవ్ చేసి నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ఈ రోజు నేను ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెర్జ్ అండ్ సెంటర్ అనేది క్లిక్ చేస్తాను. ఈ మెర్జ్ అండ్ సెంటర్ అనేది చూడండి, మనకి అది సెల్ మొత్తం మనకి ఏమైపోయింది, మెర్జ్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడ రాస్తాను, చూడండి నాట్ కండక్టెడ్ ఎగ్జామ్ అని రాశాను. మీకు అది ఎలా కనిపిస్తుంది, సరిగా కనిపించట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఏదైతే మెర్జ్ అనేది చేశానో ఆ మెర్జ్ అనేది మీకు సెంటర్ అనేది మెర్జ్ అయిపోయింది. బట్ ఇక్కడ టెక్స్ట్ అనేది ఏంటి, సెంటర్కి వచ్చేసింది. మెర్జ్ అక్రాస్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మెర్జ్ అక్రాస్ అని చేస్తున్నాను. అక్రాస్ చేస్తున్నప్పుడు మీకు సేమ్ క్రాస్ గానే ఉంది, టెక్స్ట్ చేంజ్ ఏం అవ్వలేదు. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, మీకు ఒకవేళ మెర్జ్ వద్దు అనుకుంటే మీరు ఏం చేస్తానంటే అన్మెర్జ్ సెల్స్ నేను సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మెర్జ్ తీసేద్దాం అనుకుంటున్నాను. సో అన్మెర్జ్ సెల్ పెట్టినప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్ గా సెల్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనం ఏం చేశానంటే నేను ఇక్కడ టేబుల్ యూజ్ చేశాను. ఓకేనా, చూడండి టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే ఫస్ట్ ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ ఫాంట్ గ్రూప్ లో కనిపిస్తుంది టేబుల్. ఇది మీకు బాటమ్ వరకు బార్డర్ కావాలంటే బాటమ్ వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే టాప్ బార్డర్ కావాలంటే టాప్ క్లిక్ చేస్తే టాప్ వరకే మీకు బార్డర్ అనేది వస్తుంది. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కి అండ్ రైట్ ఒక్కటి కావాలంటే రైట్ కి. మీకు అసలు బార్డర్సే వద్దు అనుకుంటే నో బార్డర్. ఇంకా అక్కడ మీకు బార్డర్ లేదు చూడండి, ఈ సెల్ మీకు అసలు బార్డర్ కనిపించట్లేదు. అండ్ నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ బాటమ్ బార్డర్ ఇచ్చాను. బాటమ్ బార్డర్ ఇస్తే మీకు ఇక్కడ చూడండి బాటమ్ ఒక్కటే బార్డర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. అండ్ చూడండి ఇక్కడ లెఫ్ట్ ఇచ్చాను. ఈసారి లెఫ్ట్ ఇస్తే ఏమైంది, మీకు లెఫ్ట్ అనేది బార్డర్ వచ్చేసింది. సో ఇలా మీరు ఇండివిజువల్ గా కావాలనుకుంటే ఇండివిజువల్ గా ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మొత్తం బార్డర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఆల్ బార్డర్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారనుకోండి మీకు సెల్ మొత్తం బార్డర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు ఈ సెల్ మొత్తం బార్డర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి ఇందాక నేను ఆల్రెడీ మీకు ఓరియంటేషన్ చెప్పాను, టెక్స్ట్ ఓరియంటేషన్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, ఈ ఓరియంటేషన్ ని వర్టికల్ టెక్స్ట్ పెట్టాను. సో చూడండి మీకు మొత్తం వర్టికల్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే నార్మల్ గా తీసేసేయచ్చు. చూడండి మీకు ఈ సెల్ మొత్తం ఇది వచ్చేసింది. ఇన్ కేస్ మీకు వద్దు అంటే నేనేం చెప్పాను, అలైన్మెంట్ చేసుకోవచ్చు స్ట్రైట్ గా అని చెప్పాను కదా. చూడండి ఇక్కడ అలైన్మెంట్ చేశాను, అది నార్మల్ గా వచ్చేసింది. చూడండి యాజ్ ఇట్ ఈస్ ఇందాక అలా ఉందో అలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, మెర్జ్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ లోకి వెళ్ళండి. ఇది సెలెక్ట్ చేశాను. ఈ మెర్జ్ అండ్ సెంటర్ లోకి వెళ్ళి నేను మెర్జ్ అక్రాస్ అని కొట్టాను, మెర్జ్ సెల్స్ కొట్టాను. చూడండి ఇది మెర్జ్ అయిపోయింది ఈ సెల్ అనేది. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని మెర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేశాను. ఆ టెక్స్ట్ చూడండి ఇందాక ఎక్కడ ఉంది, బాటమ్ లో ఉంది, బట్ ఇక్కడ టాప్ కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేశాను, మెర్జ్ సెల్స్ కొట్టేసాను. అంటే మొత్తం సెల్స్ అనేవి మీకు మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ అన్మెర్జ్ సెల్స్ కొట్టేస్తే యాజ్ ఇట్ ఈస్ నార్మల్ ఇందాక అలా వచ్చిందో అలా వచ్చేసింది. మళ్ళీ మనకి బార్డర్ కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే మీకు బార్డర్స్ అనేవి వస్తాయి. సో నేను ఈ మార్క్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడ నేమ్స్ చూసారా, ఈ టేబుల్లో మీకు
నేనేం చేశాను, స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి అండ్ ఆ స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్స్ నేమ్స్ అనేవి మనకి ఎలా వచ్చేసాయి, లెఫ్ట్ సైడ్ కి ఫిట్ అయిపోయాయి. ఈ నేమ్స్ అన్ని మీకు చూడండి లెఫ్ట్ సైడే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వీళ్ళ మార్క్స్ వచ్చేస్తే చూడండి, అన్ని సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసి మీకు ఎలా ఉన్నాయి, నెంబర్స్ అనేవి రైట్ సైడ్ లో ఉన్నాయి. సో ఎక్సెల్ లో ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన టెక్స్ట్ అయితే ఏమన్నా లెఫ్ట్ సైడ్ కి ఫిట్ అయిపోతుంది, అదేమన్నా మార్క్స్ నెంబర్స్ అలాంటివి ఏమన్నా రైట్ సైడ్ కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీని మొత్తాన్ని బట్ మనం ఎక్కడికన్నా అఫీషియల్స్ కి ఇలా ఇచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది, అంత బాగోదు కదా. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ అలైన్మెంట్ చేస్తాను. చూడండి చూడండి మొత్తం సెలెక్ట్ చేశాను, అన్ని మిడిల్ కి పెట్టేశాను. సో చూడండి ఇప్పుడు మీకు ఎలా ఉంది, కొంచెం నీట్ గా ఉంది కదా ఇందక్కడి కంటే. ఇప్పుడు మార్క్స్ అన్ని అలా వచ్చేసాయి, మిడిల్ కి వచ్చేసాయి, నేమ్స్ కూడా అలా వచ్చేసాయి, మిడిల్ కి వచ్చేసాయి. సో ఇలా మనము అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ అండు చేసేస్తే మళ్ళీ యాస్టీస్ వచ్చేసింది. అండ్ మీరు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే సేమ్ యాస్టీస్ మార్చుకుంటే చూడండి మీకు మారిపోయింది టెక్స్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే సపోజ్ నేను ఇక్కడ మీకు ఫార్మాట్ పెయింటర్ చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేశాను కదా, ఈ టెక్స్ట్ ని ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను ఈ సెల్ మొత్తం ఇక్కడ పెట్టాను. చూడండి ఫార్మాట్ పెయింటర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ పెట్టాను, మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈసారి మనం కలర్స్ మారుద్దాం. చూడండి ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫార్మాట్ పెయింటర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ మీకు కావాలనుకుంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా మీరు ఫార్మాట్ పెయింటర్ ని యూజ్ చేసి అన్నిటికీ ఆ ఫార్మాట్ ని అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే అది తీసేసేయచ్చు. నేను ఇప్పుడు నార్మల్ గా మళ్ళీ మార్చుకోవాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ తీసేస్తున్నాను, వేరేది పెడతాను. చూడండి నేను టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇందాక 100 ఇచ్చాను కదా, సో 100 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ చూడండి, ఇక్కడ జనరల్ అని మీకు కొన్ని కనిపిస్తుంది, ఈ జనరల్ అనేది. సో ఇది ఏంటంటే ఇది నెంబర్ ట్యాబ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నెంబర్ కి సంబంధించిన గ్రూప్. ఈ గ్రూప్ లో మీకు ఏమేమి ఉంటాయంటే జనరల్, నంబర్, కరెన్సీ, అకౌంటింగ్, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. వీటి గురించి నేను చెప్తాను చూడండి. సపోజ్ ఈ 29 అనేది ఏంటిది, మనకి నంబర్. సో మనకి జనరల్ గా ఉంది కాబట్టి నంబరే. ఇన్ కేస్ మీరు కరెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నారు, కరెన్సీ వచ్చేసి 500 రూపీస్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ 500 రూపీస్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇదేంటి జనరల్ లో ఉంది అండ్ నెంబర్ లో ఉంది. నెంబర్ లో ఉంటే మీకు నెంబరే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు కరెన్సీలో మార్చాలంటే కరెన్సీ ఉంది చూడండి. చూడండి మీకు ఇండియన్ కరెన్సీ మనకి 500 రూపీస్ వచ్చింది. ఇలా మీకు ఇండియన్ కరెన్సీ కాదు, మీకు వేరే స్టేట్ వేరే కంట్రీ కరెన్సీ కావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట, యునైటెడ్ స్టేట్స్ అని. సో చూడండి యునైటెడ్ స్టేట్స్ కరెన్సీ ఏంటి, డాలర్స్. సో మనకి డాలర్స్ లో వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా నెక్స్ట్ యూరోస్, అండ్ నెక్స్ట్ చైనీస్ చైనా వాళ్ళవి, అండ్ యునైటెడ్ కింగ్డమ్ అంటే రష్యా వాళ్ళది. సో ఆ వేలో మీకు వాళ్ళ కరెన్సీ మనం ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేస్తామో ఆ కరెన్సీ రూపంలో మనకి ఇక్కడ చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేసారా, మనం సెలెక్ట్ చేసింది ఏంటి కరెన్సీ, బట్ ఇక్కడ వచ్చింది ఏంటి అకౌంటింగ్. అంటే ఏంటి మనకి అమౌంట్ అన్న కరెన్సీ అన్న అకౌంటింగ్ అన్న ఈ మొత్తం అన్ని రిలేటెడ్ అమౌంటే కాబట్టి క్యాలిక్యులేషన్స్ కాబట్టి సో మనకి ఇది అకౌంటింగ్ లో కూడా సేమ్ ఈక్వల్ గానే ఉంటుంది అన్నమాట. అండ్ నేను ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, కరెన్సీ సెలెక్ట్ చేశాను. చూడండి మనకి 500 రూపీస్ అంటే 2 zeros వచ్చాయి డెసిమల్ ప్లేసెస్. ఇన్ కేస్ మీకు డెసిమల్ ప్లేసెస్ వద్దు, తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఈ డెసిమల్ ప్లేసెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
ఇన్ కేస్ మీరు తగ్గించుకోవాలి అనుకుంటే ఇలా తగ్గించవచ్చు. చూడండి ఓన్లీ 500 వచ్చేసింది. ఇన్ కేస్ మీకు డెసిమల్ ప్లేసెస్ కావాలి అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి వద్దు అనుకుంటే ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే పర్సంటేజ్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంత తీసుకున్నాం, 500 తీసుకున్నాం. ఆ 500కి ఇక్కడ ఏం చేసింది, ఇంటూ 100 మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ వచ్చేసింది. సో పర్సంటేజ్ లోకి తీసుకుంది. సేమ్ ఇక్కడ కూడా ఉంది పర్సంటేజ్ సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్ట్ డేట్, అది దాని గురించి చెప్తాను చూడండి. ఆల్రెడీ ఒక డేట్ అనేది ఇది డిఫాల్ట్ గా తీసేసుకుంది. ఇది కాకపోతే నేను ఇవాళ డేట్ అయినా చెప్తాను. సపోజ్ ఇవాళ చూడండి ఇలా ఉంది కదా, ఇది ఇవాళ 4th సెప్టెంబర్ 2020. సో నేను దీన్ని తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేశాను. మనకి నెక్స్ట్ ఏంటి, లాంగ్ డేట్. చూడండి 1 సెకండ్ అమ్మా. ఓకే అమ్మా, ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో నాకు చెప్పండి చాట్ బాక్స్ లో. మా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సైజా అమ్మ, సైజ్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ రమేష్ అని తీసుకున్నాను. ఈ రమేష్ సైజ్ అనేది ఇక్కడ చూడండి, మీకు ఫాంట్ సైజ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఇంక్రీజ్ సైజ్, చూడండి ఎలా ఇంక్రీజ్ అయిందో. తగ్గించాలనుకుంటే డిక్రీజ్, సేమ్ అలా సైజ్ ని నేను ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వ్రాప్ టెక్స్ట్ చూడండి. వ్రాప్ టెక్స్ట్ గురించి చెప్తాను. సపోజ్ మీకు ఇలా ఉందమ్మా, ఒక సెల్ లో నేమ్ వచ్చేసి మీకు ఎలా ఉందంటే, ఇక్కడ చూడడానికి మీకు సెల్ ఎలా కనిపిస్తుంది, ఆల్రెడీ ఈ సెల్ లో మనకి ఉన్న నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ మీకు చూడడానికి ఎలా ఉంది, పక్క సెల్లోకి వచ్చేసి కొంచెం ఇటు పక్క సెల్లోకి ఉన్నట్టు. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. చూడండి మీకు ఈ సెల్లోకి వచ్చేసినట్టు అండ్ ఇక్కడ కొంచెం కట్ అయినట్టు ఇలా కనిపిస్తుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, వ్రాప్ ఎంత అయితే నేమ్ రాసామో అది ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది ఆ సెల్లోకి. ఓకే, నేను సెలెక్ట్ చేశాను, వ్రాప్ టెక్స్ట్ పెట్టేశాను. చూడండి మీకు ఈ సెల్లోకి మీకు ఆటోమేటిక్ గా ఇది నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఫిట్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడ ఈ వ్రాప్ టెక్స్ట్ మళ్ళీ మీకు వద్దు అనుకుంటే మీరు ఇది క్లిక్ చేస్తే మీకు వ్రాప్ టెక్స్ట్ అనేది ఉండదు. సో మనకి ఏంటంటే వ్రాప్ టెక్స్ట్ యొక్క యూజ్ ఏంటంటే, ఈ వ్రాప్ టెక్స్ట్ మెర్జ్ సెంటర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అమ్మా ఎక్సెల్ లో. అదేంటంటే ఇప్పుడు చూడండి, నేను అడ్జస్ట్ చేశానా ఈ సెల్ కి, అలా సెల్ కి మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ నేను ఇందాక ఏం చెప్పాను, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ సెంటర్ ని మీరు మెర్జ్ చేయాలి అంటే ఆ రోజు వాళ్ళు రాలేదు. సో మీకు ఆ ఆబ్సెంట్ అనేది అందరికి ఇలా వచ్చే కంటే మనం ఈ సెల్ మొత్తాన్ని మెర్జ్ చేసేసి ఆబ్సెంట్ ఆ రోజు నాట్ కండక్టెడ్ ఎగ్జామ్ అని పెట్టేస్తే మనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట చూడటానికి. అండ్ మనకి ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అది మెర్జ్ అన్నమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మ వాట్సాప్ లింక్స్ అవి కాకుండా ముందు క్లాస్ గురించి అడగండి డౌట్స్. ఓకే, నేను మళ్ళీ మెర్జ్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఇది తీసేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా,
ఇప్పుడు ఈ 2 సెల్స్ ఉన్నాయి. ఈ 2 సెల్స్ మ్యాథ్స్, సైన్స్. మీకు ఇందాక నేను ఒక్క సెల్‌నే మెర్జ్ చేయడానికి చెప్పాను. మీరు 2 సెల్స్‌ని కూడా మెర్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా చెప్తానంటే చూడండి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను ఇండివిడ్యువల్‌గా. సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, మెర్జ్ సెల్స్ పెట్టేశాను. సో ఇక్కడ మెర్జ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ రోజు నేను అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి మెర్జ్ పెట్టేశాను ఇక్కడ కూడా. సో ఇక్కడ మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, నాట్ కండక్టెడ్ అని పెట్టేశాను. ఓకే, ఈ నాట్ కండక్టెడ్ అనేది మీకు ఎలా ఉంది, ఈ సెల్లోనే ఉంది చూడడానికి. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఓరియంటేషన్ అనేది నేను ఇక్కడ మార్చాను అనుకోండి, చూడండి వర్టికల్ టెక్స్ట్ యాంగిల్ క్లాక్ వైజ్ పెట్టేశాను. చూడండి మీకు నాట్ కండక్టెడ్ అనేది ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది చూడడానికి వెంటనే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్మల్ గా డ్యూ టు నెట్వర్క్ అని ఒకటి రాశాను. సో దీన్ని నేను ఓరియంటేషన్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ వర్టికల్ టెక్స్ట్ పెట్టాను. చూడండి మీకు ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ విత్ సెల్ హైట్ రో హైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నెట్వర్క్ అని కనిపిస్తుంది. డ్యూ టు నెట్వర్క్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో నేను మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాను, ఇది తీసేయాలనుకుంటున్నాను. అది తీసేసాను అంటే బ్యాక్ స్పేస్ కొట్టేశానమ్మా, అంతే, నేను ఇంకేం చేయలేదు. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మీకు ఈ 2 సెల్స్ నేను మెర్జ్ చేశాను కదా ఇండివిజువల్ గా, నాకు మెర్జ్ వద్దు. సెకండ్ ఓకే, ఈ సెల్ ని సెలెక్ట్ చేశాను నేను. నాకు మెర్జ్ వద్దు అనుకుంటే నేను అన్మెర్జ్ సెల్స్ పెట్టేశాను అనుకోండి, ఆ సెల్స్ అనేవి మీకు అన్మెర్జ్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ సెల్స్ అనేవి అన్మెర్జ్ లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను మళ్ళీ సెల్స్ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను. రెండింటిని సెలెక్ట్ చేసి రెండింటిని మెర్జ్ చేస్తున్నాను. చూడండి మీరు ఇందాక ఏం చేశాను, నేను ఓన్లీ మ్యాథ్స్ వరకు మాత్రమే సపరేట్ గా మెర్జ్ చేశాను అండ్ సైన్స్ వరకు సపరేట్ గా మెర్జ్ చేసి 2 రీజన్స్ రాశాను. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రెండింటిని ఒకేసారి మెర్జ్ చేశాను. ఇక్కడ ఆ రోజు మనం ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి నాట్ కండక్టెడ్ అని పెట్టేశాను. అలా రెండింటికి నేను మెర్జ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు వద్దు అనుకుంటే నేను దీన్ని సెలెక్ట్ చేసి అన్మెర్జ్ సెల్స్ పెట్టేశాను అనుకోండి, మనకి అది ఉండదు అనమాట, పోతుంది. మళ్ళీ మనకి బార్డర్స్ కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్స్ పెట్టేస్తే మనకి యాజ్ టీజ్ వచ్చేసింది, ప్రీవియస్ గా ఎలా ఉందో అలా. ఓకే, నేను ఇవి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేస్తాను యాజ్ టీజ్ గా. ఓకే, 1 మిస్ అయినట్టుంది. ఓకే, ఓకే, ఇది ఎందుకంటే ఇలా వచ్చేస్తుందంటే మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసాము, ఓరియంటేషన్ అనేది యాంగులర్ వర్టికల్ అని సెలెక్ట్ చేసాం కదా ఇందాక. నేను మళ్ళీ మారుస్తున్నాను, చూడండి ఆ ఫార్మాట్ లో వచ్చేసింది. నేను దీన్ని మళ్ళీ అలైన్మెంట్ అనేది ఇక్కడ మారుస్తున్నాను, చూడండి మారిపోయింది. సో అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మ, షార్ట్ కట్ ఇక్కడ పెడుతున్నారు, Ctrl+స్పేస్ బార్. ఓకే, మీకు షార్ట్ కట్స్ తెలిస్తే మీరు ఇంకా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఈక్వల్ టు వస్తే మీకు సమ్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా, మీరు అంతా ఈక్వల్ టు సమ్ అని ఫార్ములా రాయకుండా. అది కూడా ఇంకొక షార్ట్ కట్. టెక్స్ట్ అలైన్మెంట్ అమ్మ, నేనేం లేదు, మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి నేను ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ మనకి టాప్ కావాలో మిడిల్ కావాలో అలా అలా ఎడిట్ చేసేసాను అనమాట అలైన్మెంట్ అనేది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అది కాకుండా?
అమ్మ ఎక్స్ట్రా డే క్లాస్ ఫార్ములాస్ మీకు మళ్ళీ వస్తాయి. అవి ఫార్ములాస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫార్ములాస్ ట్యాబ్ లో మళ్ళీ వస్తే నేను మళ్ళీ మీకు అప్పుడు ఇంకా చాలా బ్రీఫ్ గా చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటిక్ వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ ట్యాబ్ కి. షార్ట్ కట్ కీస్ అమ్మ, షార్ట్ కట్ కీస్ ఏంటంటే నేను కొన్ని చెప్తాను మీకు, మెయిన్ గా యూజ్ అయ్యే షార్ట్ కట్ కీస్ అయితే చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ గా టేబుల్ అనేది ఏంటంటే మీరు టేబుల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇస్తేనే వస్తుందమ్మా, డిఫాల్ట్ గా ఆటోమేటిక్ అది అయితే రాదు. సో మీరే సెలెక్ట్ చేసుకొని మీకు ఏ ఫార్మాట్ లో టేబుల్ కావాలో ఆ ఫార్మాట్ ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసి, మీకు టాప్ లో కావాలంటే టాప్ బాటమ్ టాప్ వరకు మీరు లైన్ ఇచ్చుకోవచ్చు, టేబుల్ లైన్. లేకపోతే మీకు మొత్తం కావాలి అనుకుంటే సెల్స్ అన్నిటికీ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్ బార్డర్స్ అనేది వచ్చేస్తుంది. డిఫాల్ట్ గా అయితే అది రాదు, అంటే మీరు సెలెక్ట్ చేస్తే వస్తుంది, మీరు సెలెక్ట్ చేయకుండా ఏది వర్క్ అవ్వదు ఇందులో. ఓకే, నేను నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ ట్యాబ్ గురించి చెప్తాను చూడండి, ఈ గ్రూప్ గురించి. వన్ సెకండ్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేను చేస్తాను, ఎస్టర్డే ఉన్న డేట్ అనేది నాకు లైట్ రెడ్ కలర్ తో ఫిల్ చేయాలి అని ఇక్కడ ప్రెస్ చేశాను. అండ్ అంతకంటే ముందు ఈ హైలైట్ సెల్ రూల్ కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్ రూల్స్ చెప్పాను కదా, ఇందులో డౌట్స్ ఉంటే అడగండి, చెప్పేస్తాను. డౌట్స్ ఉన్నాయా ఇందులో ఇప్పటి వరకు చెప్పిన కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్ రూల్స్ లో? ఓకే, డూప్లికేట్ ఏం లేదండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, సపోజ్ మీకు అర్థం అవడం కోసం కొన్ని వాల్యూస్ ని ఇంకా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఓకే, నేను ఇప్పుడు ఏం చేశాను, కొన్ని వాల్యూస్ ని చేంజ్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను సెలెక్ట్ చేసి మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళేసేసి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ తీసుకొని కలర్ అడుగుతుంది. ఇక్కడ కలర్ ఏంటి, నేను ఈసారి ఎల్లో పెట్టేస్తాను. ఎల్లోలో డూప్లికేట్ వాల్యూస్ ని ఫిల్ చేయమని అడుగుతుంది. ఆ కలర్ లో చూడండి మీకు 77 అనేది డూప్లికేట్ వాల్యూ ఉంది చూడండి, 78, 52, 67 ఇవన్నీ ఆల్రెడీ డూప్లికేట్ ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఈ కలర్ తో డిస్ప్లే అయ్యాయి. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చూడండి 67 మళ్ళీ ఎక్కడ ఉందని డూప్లికేట్ వాల్యూ ఇక్కడ ఉంది. సో అలా ఆ డూప్లికేట్ వాల్యూస్ అన్నిటి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా కాకుండా మీరు ఓన్లీ ఒక సబ్జెక్ట్ పరంగానే తీసుకున్నారు, ఒక సబ్జెక్ట్ పరంగా ఒక పర్సన్ కి అంటే ఎంతమంది ఈ డూప్లికేట్ వాల్యూస్ అనేది మీరు ఇంకొక విధంగా కూడా చూడొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లో నాకు టాప్ ఎవరో కావాలి, లేకపోతే టాప్ అన్న డూప్లికేట్ అన్న ఒకటే అన్నమాట. ఇప్పుడు మీకు టాప్ 97 వచ్చింది అనుకోండి, హైయెస్ట్ స్కోరు. ఆ హైయెస్ట్ స్కోర్ 97 ఎంత మందికి వచ్చిందో మీరు 100 మెంబర్స్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం, 1 నుంచి 100 రూల్ నెంబర్స్ వెతుక్కుంటూ వెళ్ళాలి. సో అలా కాకుండా మీరు డూప్లికేట్ కూడా సెలెక్ట్ చేస్తే, అంటే ఆ డూప్లికేట్ దగ్గర మీరు నెంబర్ పెట్టేస్తే 97 ఎంత మంది వచ్చారో మీకు డూప్లికేట్ కలర్ ఫిల్ అయిపోతుంది. సో ఆ కలర్ ని బట్టి కూడా మీరు టాప్ 100 మార్క్స్ కి టాప్ లో ఎవరెవరు ఉన్నారు ఆ సబ్జెక్ట్ లో అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, 1 సెకండ్. అశ్విని మేడం,
ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లో నేను ఏం చెప్పాను, హైలైట్ సెల్ రూల్స్ వరకే చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, టాప్ ఆర్ బాటమ్ రూల్స్. ఓకే, ఈ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అంటే ఏంటంటే జస్ట్ దాని గురించి చెప్తాను చూడండి. 1 సెకండ్. ఈ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ లో ఫస్ట్ ఏముంటుంది, టాప్ 10 ఐటమ్స్ అని చూపిస్తుంది. ఈ టాప్ 10 ఐటమ్స్ అంటే ఏంటంటే సేమ్ యాస్టీస్ మనం ఒక 100 మెంబర్స్ డేటా తీసుకున్నప్పుడు అందులో మనకి ఆ టాప్ 10 లో ఏమున్నవి, ఆ టాప్ 10 లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట, ఈ టాప్ 10. అండ్ ఇక్కడ చూడండి కింద మళ్ళీ టాప్ 10%, ఈ పర్సంటేజ్ నేను మళ్ళీ చెప్తాను. అది ఫస్ట్ టాప్ 10 ఐటమ్స్ చూద్దాము. ఫస్ట్ నేను సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ రూల్స్ అన్నిటిని క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు నేను రూల్స్ అనేది క్లియర్ చేసేసాను. నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఏంటి, టాప్ 10 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. ఈ టాప్ 10 ఐటమ్స్ లో ఇక్కడ నేను టాప్ 10 పెట్టుకోవచ్చు, టాప్ 5 పెట్టుకోవచ్చు. 10 అనే కాదు 5 అయినా పెట్టుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ ఏంటి, ఈ టాప్ 10 లో మనకి ఏం కనిపించాయి, ఈ స్టూడెంట్ మార్క్స్ యొక్క టోటల్ మనకి 100 మార్క్స్ అయితే ఈ 100 మార్క్స్ లో ప్రతి సబ్జెక్ట్ లో టాప్ వచ్చిన వాళ్ళ మార్క్స్ చూపించింది. అంటే ఇక్కడ 100 కి టాప్ 5 పెట్టేశాను నేను. ఆ 5 లోనే సపోజ్ మనకి ఫస్ట్ 100 కదా, అలా కాకుండా మీరు ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ లోనే చూడాలి. ఒక్క సబ్జెక్ట్ లోనే చూడాలి అనుకుంటే సేమ్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఈసారి టాప్ 5 పెట్టేసేయండి, లేకపోతే టాప్ 3 పెట్టుకోండి. టాప్ 3కి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎల్లో టెక్స్ట్ పెట్టేశాను. సో చూడండి మనకి టాప్ 3 మార్క్స్ ఏమేమి ఉన్నాయి ఈ తెలుగు అనే సబ్జెక్ట్ లో. చూడండి ఆ టాప్ 3 మార్క్స్ వచ్చేసి మనకి ఏ కలర్ లో వచ్చేసాయి, మనకి మనం ఎల్లో కలర్ పెట్టాం కాబట్టి ఆ ఎల్లో కలర్ తో ఫిల్ అయిపోయాయి. అలా మనము అన్ని సబ్జెక్ట్స్ లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లో అయినా తీసుకొని టాప్ 10 తీసుకోవచ్చు, టాప్ 5, టాప్ 20, అలా ఎన్ని మార్క్స్ కావాలంటే, ఎంత హైయెస్ట్ మార్క్స్ కావాలనుకుంటే అంత మార్క్స్ వరకు మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి ఇందులో ఏముంది, టాప్ 10% ఉంది. టాప్ 10% అని అంటే ఏంటంటే అదే ఆటోమేటిక్ గా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇది తీసేసుకున్నాను, ఈ కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసి ఇందులో ఏం చేశాను, టాప్ 10% అని ఉంది కదా, ఇది తీసేసుకొని ఇందులో నేను సపోజ్ ఒక 5 తీసుకున్నాను. ఈ 5 ఏంటంటే గ్రీన్ కలర్ పెట్టేస్తాను. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే టాప్ 10 లో పర్సంటేజ్ వైజ్ గా ఆటోమేటిక్ గా పర్సంటేజ్ వైజ్ గా అదే క్యాలిక్యులేట్ చేసేసి ఎంతమంది ఉన్నారు అనేది డిస్ప్లే చేస్తుంది, మనకి ఆ కలర్ తో ఫిల్ చేస్తుంది. చూడండి మనకి ఈ సబ్జెక్ట్ లో టాప్ లో 94% వచ్చిన మార్క్స్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట పర్సంటేజ్ అనేది. సో ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. ఇన్ కేస్ మీకు అన్ని సబ్జెక్ట్స్ లో కావాలి అనుకుంటే నేను అన్ని సెలెక్ట్ చేస్తాను. అన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ చూడండి టాప్ 10% అని పెట్టేశాను. టాప్ 10% అని పెట్టేసేస్తే కలర్ అడుగుతుంది కదా సేమ్. ఈసారి నేను ఏం పెడతాను, గ్రీన్ కలర్ పెట్టేస్తాను. చూడండి అన్ని సబ్జెక్ట్స్ లో మనకి టాప్ పర్సంటేజెస్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే మనం ఎన్ని సెలెక్ట్ చేసాము, ఓన్లీ టాప్ 5 పెట్టేసాం. ఇన్ కేస్ నేను ఈసారి కొంచెం ఎక్కువ నెంబర్ ఇస్తాను, అంటే మీకు ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ అవ్వట్లేదు కదా, సో దాన్ని బట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నేను ఈసారి ఏం చేస్తానంటే టాప్ 10% తీసుకుంటున్నాను, బట్ ఎంతమందికి తీసుకుంటున్నాను ఈసారి ఒక 30 పీపుల్స్, 30 వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 30 మెంబర్స్ లో టాప్ ఎంతమంది ఉన్న వాళ్ళని చూడండి. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్స్ లో టాప్ 30% ఎంతమందికి వచ్చేసాయి అనేది ఆటోమేటిక్ అది క్యాలిక్యులేట్ చేసేసి ఈ కలర్ లో మనకి డిస్ప్లే చేసేసింది. ఓకే, అలా మీరు
టాప్ 10 ఎంత టాప్ 10 కానీ టాప్ 20 అలా పర్సంటేజ్ వైజ్ గా కూడా మీరు స్టూడెంట్స్ డీటెయిల్స్ అనేవి తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఏముంది మనకి బాటమ్ 10 ఐటమ్స్. ఇక్కడ మనకి ఇంత టాప్ తీసుకున్నాం, టాప్ 10 ఐటమ్స్ మటుకు తీసుకున్నాం. ఇప్పుడు ఈసారి బాటమ్ 10 ఐటమ్స్ తీసుకుందాం. బాటమ్ 10 ఐటమ్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడ బాటమ్ నుంచి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సపోజ్ మార్క్స్ వైజ్ గా బాటమ్ నుంచి తీసుకుంటుంది. అలా మనకి ఓన్లీ ఒక 4 పీపుల్స్ ని మాత్రమే సెలెక్ట్ చేశాను నేను. 4 పీపుల్స్ ని సెలెక్ట్ చేసి గ్రీన్ పెట్టేస్తాను ఈసారి. చూడండి, ఇంతక మీకు ఇదేంటి ఈ రెడ్ కలర్ లో ఉన్నవంటే ఏంటివి మీకు టాప్ 10 లో టాప్ 30 లో ఉన్న స్టూడెంట్స్ యొక్క పర్సంటేజెస్ అన్నమాట. అండ్ ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ లో ఉంది ఏంటి బాటమ్ నుంచి లోయెస్ట్ మార్క్స్. అబ్జర్వ్ చేయండి, మార్క్స్ గురించి చెప్తాను నేను ఇప్పుడు. మార్క్స్ గురించి 5% యొక్క మార్క్స్ తీసుకున్నాను అన్ని సబ్జెక్ట్ వైజ్ గా బాటమ్ నుంచి, అంటే ఐ మీన్ లీస్ట్ స్కోర్ నుంచి తీసాను ఈసారి. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ సెలెక్ట్ చేస్తే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాటమ్ పర్సంటేజ్ తీసుకుంటాను, బాటమ్ నుంచి పర్సంటేజ్ తీసుకుంటాను. అలా టాప్ 10 పీపుల్స్ తీసుకుంటాను నేను. 10 పీపుల్స్ ని వాళ్ళ పర్సంటేజ్ ఎలా చెప్తాను ఈసారి ఎల్లో కలర్ తీసుకుందాం, మనకి ఐడెంటిఫికేషన్ కి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇందాక మనకి టాప్ 10 లో ఉన్న బాటమ్ నుంచి ఉన్న టాప్ 5 మెంబర్స్ కి మనకి ఏమైంది వాళ్ళ మార్క్స్ వరకు, స్టూడెంట్ మార్క్స్ వరకు హైలైట్ అయింది. బట్ ఈసారి మనం ఏం తీసుకుంటున్నాము బాటమ్ నుంచి పర్సంటేజెస్ వైజ్ గా తీసుకుంటున్నాం స్టూడెంట్స్ ని. ఓకే, అలా అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ రూల్ ఏంటి మనకి చూద్దాం. నెక్స్ట్ నేను మళ్ళీ ఏం తీసుకుంటున్నాను అబోవ్ యావరేజ్. బాటమ్ 10% అయిపోయింది, ఇప్పుడు అబోవ్ యావరేజ్. అబోవ్ యావరేజ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా అదే యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నిటికీ. యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ వైజ్ గా మనకి ఏంటంటే కలర్స్ ని ఫిల్ చేస్తుంది. చూడండి, లేదు ఇలా కాదు, ఇలా కాకుండా మీరు ఇంకొక విధంగా కూడా చెయ్యొచ్చు. అది ఎలా అంటే నేను చెప్తాను చూడండి. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ హైలైట్ ఈ రూల్స్ మొత్తం క్లియర్ చేస్తాను. ఫస్ట్ చెప్పేసాను కదా క్లియర్ రూల్స్ ఎలా చేయాలంటే సెలెక్టెడ్ ఎంటైర్ షీట్ మొత్తం చేయాలనుకుంటే ఎంటైర్ షీట్ పెట్టేస్తే షీట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. బట్ మనకి సెలెక్టెడ్ సెల్స్ వరకు మాత్రం కావాలంటే సెలెక్టెడ్ సెల్స్ కి పెట్టేస్తే అంతవరకు క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మనకి యావరేజ్ ఎలా తీస్తాము, ఒక పర్సన్ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ అనేది మనకి ఎలా యావరేజ్ చేస్తామంటే మనకి యావరేజ్ కి ఫార్ములా ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, యావరేజ్ అంటే వాళ్ళని సమ్ చేస్తాం, టోటల్ సమ్ చేసేసి బై డివైడెడ్ బై 5 వేస్తాం. సపోజ్ నేను ఇక్కడ చేస్తా చూడండి. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఫార్ములా రాస్తాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ నేను సమ్ చేస్తున్నాను. సమ్ చేస్తే నాకు ఎంత వచ్చింది వాల్యూ 368 వచ్చింది. అంటే ఈ రాజు అనే పర్సన్ యొక్క అన్ని సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసి మనకి 368. అయితే మనకి ఇది ఓన్లీ సమ్ మాత్రమే వచ్చేసింది, బట్ మనకి యావరేజ్ కదా కావాల్సింది. సో నేను ఏం చేస్తానంటే ఈక్వల్ టు మనకి ఏం చేయాలి ఇప్పుడు 368 కదా మనకు వచ్చింది ఆ పర్సన్ది. ఏం చేస్తాను అంటే 368 తీసుకుంటాను. తీసుకొని మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఈ మొత్తం 6. చూడండి మీకు యావరేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్ గా. సో నేను దీన్ని వన్ సెకండ్, ఇది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయింది, క్లియర్ చేసేస్తాను. ఇక్కడ ఏం చేశానంటే
ఇది బాటంకి వెళ్ళిపోయినట్టుంది. సేమ్ ఒక పని చేస్తాను. ఇప్పుడు మీకు ఇది యావరేజ్ వచ్చేసింది కదా, సేమ్ ని నేను మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇలా డ్రాగ్ చేస్తుంటే ఏమో ఇవే ఫిల్ అయిపోతున్నాయి అమ్మా. 1 సెకండ్ నేను చెక్ చేస్తాను. మనకి సమయం వచ్చింది 368 కదా. నేను ఏం చేస్తానంటే ఈ 368 అనేది ఏంటి, మనకి ఈ జే వాల్యూ, ఈ జే వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ J4 కదా, సపోజ్ ఇక్కడ J4 తీసుకుంటాను. టోటల్ 6. One second. యావరేజ్ నేను ఈ సెల్స్ అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అలాగే చూడండి, ఇలా మనము ప్రతి సబ్జెక్ట్ కి, ఇంతకు నేను ఏం మిస్టేక్ చేశానంటే మీకు అర్థమయ్యా, మీరు చూసే ఉంటారు. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, 61.33 అనేది ఏంటంటే నాకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది, అది ఫిల్కి వచ్చేసేసింది. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, యావరేజ్ ఫార్ములా యూస్ చేసేసి మనకి ఫిల్ హ్యాండ్లర్ యూస్ చేసి నేను మొత్తం ఫిల్ చేస్తే మనకి సేమ్ ప్రతి దగ్గర సేమ్ ఫార్ములా అప్లై అయిపోయింది. చూడండి, మీకు ఇక్కడ యావరేజ్ అనేది ఫార్ములా బార్ లో కనిపిస్తుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫార్ములా బార్ లో మీకు ప్రతి సెల్ లో ఫార్ములా అనేది కనిపిస్తుంది. అంటే ప్రతి పర్సన్ యొక్క అన్ని సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ అనేది ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇవన్నీ. ఓకే, ఇలా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి, మనకి అబోవ్ యావరేజ్. చూడండి, ఆల్రెడీ మనకి టోటల్ యావరేజ్ లో అబోవ్ యావరేజ్ ఉన్న సెల్స్ అన్ని మనకి ఒక కలర్ తో ఫిల్ అయిపోయాయి. 1 సెకండ్. చూడండి, మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది కదా. సపోజ్ అబోవ్ యావరేజ్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వరకు మీకు ఫిల్ అయిపోయాయి. 1 సెకండ్. నేనేం చేస్తున్నాను, ఈసారి బిలో యావరేజ్ తీసుకుంటున్నాను. బిలో యావరేజ్ కి ఏం కలర్ యూస్ చేస్తున్నాను, గ్రీన్ పెట్టేస్తున్నాను. చూడండి, మనకి రెడ్ కలర్ లో ఉన్నవేమో అబోవ్ యావరేజ్, అంటే యావరేజ్ మనకి 78.5 అయితే అబోవ్ యావరేజ్ లో ఉన్న సెల్స్ అన్ని మనకి ఫిల్ అయిపోయాయి. బిలో యావరేజ్ లో ఉన్న సెల్స్ అన్ని ఒక కలర్ తో ఫిల్ అయిపోయాయి. మనం ఈ విధంగా యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి డేటా బార్స్. ఈ డేటా బార్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ డిఫరెంట్ గా మార్క్స్ తీసేసుకున్నారు. ఒక పర్సన్ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ అనేవి ఈ పర్సన్ చూడండి ఇంగ్లీష్ లో ఒకలా వచ్చేసాయి ఈ పర్సన్ కి, అండ్ తెలుగులో ఒకలా వచ్చేసాయి. ఈ డేటా బార్స్ యొక్క యూజ్ ఏంటంటే ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతాయి అనమాట. లైక్ చార్ట్స్ బార్స్ రూపంలో మీకు డిస్ప్లే అయిపోతుంది. నేను అది చూపిస్తాను మీకు. సెలెక్ట్ చేశాను, నేను సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేను డేటా బార్స్ పెట్టేస్తున్నాను. చూడండి, ఈ ఫార్మాట్ తీసుకున్నాను. ఈ ఫార్మాట్ తీసుకుంటే మీకు ఈ ఫార్మాట్ అబ్జర్వ్ చేయండి, మీకు ఎలా ఫిల్ అయిపోయింది. 100 మార్క్స్ ఉన్న పర్సన్ కి సబ్జెక్ట్ టోటల్ మార్క్స్ మనకి 100 కాబట్టి 100 మార్క్స్ టోటల్ గా ఫిల్ అయిపోయింది. అండ్ మీకు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళకి చూడండి, ఈ బార్ అనేది మీకు ఈజీగా ఈ సబ్జెక్ట్ వైజ్ గా టోటల్ ఉన్న పర్సన్ ఈజీగా చూస్తారా. ఫస్ట్ పర్సన్ 87% కి ఎలా ఫిల్ అయింది, నెక్స్ట్ సెకండ్ పర్సన్ కి, అలా మీరు బార్స్ రూపంలో చూసుకోవడానికి మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుందమ్మా ఈ డేటా బార్స్ అనేది. నెక్స్ట్ నేను ఇదే కాదు, మీరు వేరే ఫార్మాట్ తీసుకోవచ్చు ఈ డేటా బార్స్ ని. ఎలా అంటే సపోజ్ నేను
ఈ చార్ట్స్ తీసుకున్నాను. ఈ చార్ట్స్ తీసుకుంటే ఒకలాగా అండ్ ఈ చార్ట్స్ తీసుకుంటే ఇంకోలాగా అండ్ నెక్స్ట్ ఈ చార్ట్స్ ఇలా డిఫరెంట్గా మీకు డేటా అనేది కనిపిస్తుంది. చూడండి అప్లై అయిపోతుంది. సేమ్ ఇంత ఒక కలర్ వచ్చేసింది సేమ్. ఇప్పుడు ఈ సైన్స్ అనే సబ్జెక్ట్ చూడండి 95 వచ్చిన పర్సెంటేజ్ డేటా బార్ అనేది ఎలా ఉంది. ఇలా మీరు సైన్స్ లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే టాప్ మార్క్స్ ఎంత మందికి వచ్చాయి, లీస్ట్ పర్సన్ మార్క్ ఎంత ఉంది. సో ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు డేటా బార్స్ ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమున్నాయంటే కలర్ స్కేల్స్. ఈ కలర్ స్కేల్స్ కూడా సేమ్ అమ్మా, కలర్స్ అప్లై అయిపోతాయి. చూడండి కలర్స్ అనేది ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క కలర్ లో. అంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ డేటా బార్స్ ఉంటుందా ఆ రూల్స్ ని క్లియర్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను కదా, 1 సెకండ్. ఇది సెలెక్ట్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ నేను కలర్ స్కేల్స్ యూజ్ చేస్తాను. కలర్ స్కేల్స్ యూజ్ చేస్తే చూడండి ఫస్ట్ ఒక స్కేల్ తీసుకున్నాను. ఫస్ట్ ఓకే, ఈ స్కేల్ తీసుకుంటే మీకు ఈ స్కేల్ ఎలా ఉంది, గ్రీన్, ఎల్లో, రెడ్ ఈ కాంబినేషన్స్ లో మీకు డిస్ప్లే చేసేస్తుంది. గ్రీన్, ఎల్లో, రెడ్ ఈ కాంబినేషన్ లో మీకు డేటా అనేది ఫిల్ చేస్తుంది. అది ఎలా 90 మార్క్స్ 80 to 100 మార్క్స్ నుంచి వచ్చిన ఫిల్ చేసింది. అండ్ బిలో అంటే మనకి బిలో 30 ఉన్న వాళ్ళని అండ్ మీరు 50 అబోవ్ ఉన్న వాళ్ళని ఎల్లో కలర్ లైట్. సో అలా మీకు ఈ డేటా అనేది మొత్తం ఆటోమేటిక్ గా కలర్స్ లో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఇదే కాదు ఇంకా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ కలర్ స్కేల్స్ అనేవి ఈ కలర్ తీసుకుంటే ఇది రెడ్, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ వచ్చేసేసి మీకు రెడ్, వైట్, గ్రీన్ స్కేల్. చూడండి అలా మీకు ప్రతి కలర్ అనేది మార్క్స్ వైజ్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో చూసేస్తే పింక్ కలర్ చూడండి 70 to 80. సో అలా మీరు డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది. ఓకే వైట్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి మీకు వైట్ గ్రీన్ కాంబినేషన్. ఈ వైట్ గ్రీన్ కాంబినేషన్ లో కూడా మీకు మార్క్స్ అనేవి డిస్ప్లే అయిపోతున్నాయి. చూడండి 100 మార్క్స్ వచ్చిన పర్సన్ కి వైట్ కలర్ లో వచ్చేసింది అలా అన్నమాట. సో అలా మీరు కలర్ స్కేల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐకాన్ సెట్స్. ఈ ఐకాన్ సెట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ నేను ఇది క్లియర్ చేసేస్తాను ఇంతవరకు రూల్స్ మీకు, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చూడండి క్లియర్ చేసినాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఐకాన్ సెట్స్ యూజ్ చేస్తున్నాను. అంటే ఈ ఐకాన్ సెట్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ గా ఉన్నాయమ్మా. అంటే మీరు ఇక్కడ తీసుకున్న డేటాని చూడండి ఇక్కడ యారోస్ లో వచ్చేసింది. యారోస్ కావాలంటే యారోస్, లేకపోతే షేప్స్. అంటే ఈ షేప్స్ లో ఈ 3 కలర్స్ లో లైక్ ఇదేంటి ట్రాఫిక్ సిగ్నల్స్. చూడండి మీకు గ్రీన్, లైట్ రెడ్ అలా. సో అంటే మీకేంటి 30 నుంచి 30 బిలో వరకు మీకు రెడ్ కలర్ తో ఫిల్ చేసేస్తుంది. అండ్ 70 అబోవ్ ని ఒక గ్రీన్ కలర్ తీసుకుంది. సో అలా అండ్ షేప్స్ ఇలా మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లాగ్స్ ఇలా కావాలనుకుంటే ఇలా షేప్స్ అండ్ లేకపోతే డేటా బార్స్ చార్ట్స్ ఉంటాయి కదా, రేటింగ్స్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రేటింగ్ వైజ్ గా చూస్తే మీకు 100 హిందీలో 100 మార్క్స్ వచ్చేసాయి కాబట్టి మీకు ఫుల్ రేటింగ్ ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసేస్తే మీరు కంప్యూటర్స్ తీసుకోండి, ఇక్కడ 49 ఉంది. సో దాని రేటింగ్ అనేది మారిపోయింది. అలా మీరు రేటింగ్స్ ని యూజ్ చేసి కూడా ఇక్కడ ఐకాన్ సెట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇలా అయినా బాక్సెస్ యూజ్ చేసి ఆ విధంగా మీరు డేటా అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి, ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. ఓకే, ఈ ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ అంటే ఏంటంటే మీకు టేబుల్ ఫార్మాట్ లో వచ్చేస్తున్నాను మొత్తం. నేను ఇది 1 సెకండ్, ఇది ఆల్రెడీ ఉంది కదా, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇది మొత్తం ఉంది కదా, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి క్లియర్ రూల్స్ చేసేస్తున్నాను.
ఓకే, చూడండి ఈ మొత్తాన్ని నేను క్లియర్ చేసేసాను. రూల్స్ ఏం లేవు ఇప్పుడు ఇక్కడ. నేను ఇక్కడ ఏం చేశాను, ఈ ఫిల్ కలర్ కూడా తీసేసాను. ఫిల్ కలర్ కూడా తీసేసి ఇప్పుడు నేను దీనికి ఫార్మాట్ యాజ్ టేబుల్ యూస్ చేస్తాను. అంటే మీకు ఆల్రెడీ ఉన్న దానికి ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ యూస్ చేయడం వల్ల మీకు వేరియేషన్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. అది చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ ఉంది కదా, నేను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ సెలెక్ట్ చేశారు. ఓకే, మొత్తానికి చూడండి యాజ్ టీస్ అప్లై అయిపోయింది. మొత్తానికి మీకు ఈ టేబుల్ ఫార్మాట్ అనేది అప్లై అయిపోయింది. అండ్ మీరు అది కాకుండా ఇంకా కావాలి అనుకుంటే ఇంకా చూడండి మీకు డిజైన్ అడుగుతుంది. ఈ కావాలంటే ఈ మోడల్, ఈ కలర్ కావాలంటే ఈ కలర్. సో అలా కలర్స్ అనేవి మీరు టేబుల్ కి పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇవి వద్దు ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ టేబుల్ స్టైల్స్ ఆల్రెడీ మీకు చూపిస్తుంది కదా, ఇంకా మల్టిపుల్ వస్తాయి అన్నమాట ఇక్కడ. సో అలా ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు టేబుల్ కి. చూడండి మీకు మీడియం కావాలి, ఇదేంటి లైట్ కలర్. లైట్ కలర్ అంటే ఇవన్నీ లైట్ కలర్స్ లో ఉంటాయి టేబుల్. ఇన్ కేస్ మీకు లైట్ కలర్ వద్దు వాళ్ళంటే చూడండి ఇది మీడియం. ఇన్ కేస్ మీకు మీడియం వద్దు, డార్క్ కావాలంటే డార్క్ మోడ్ లో పెట్టేసుకోవచ్చు. మొత్తం ఏంటంటే ఇలా మొత్తానికి అప్లై అయిపోతుంది, టేబుల్ ఫార్మాట్ వచ్చేస్తుంది. కలర్ తీసుకోండి, మరి డార్క్ కలర్ అనమాట. డార్క్ కలర్ లో ఇలా అప్లై అయిపోతుంది. మీకు కొత్త లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ లో యూస్ చేసుకోవచ్చు. అలా టేబుల్ మీరు తీసుకోవచ్చు ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ అని. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి ఇది స్టైల్స్ గ్రూప్ అమ్మా. ఈ స్టైల్స్ గ్రూప్ లో మీకు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ కమాండ్ ఏంటి వచ్చేసి సెల్ స్టైల్స్. ఈ సెల్ స్టైల్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేశారు, అన్ని మీరు టెక్స్ట్ కి చేశారు. లైక్ ఈ ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ తీసుకున్నారు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇందాక ఏం చేశారు, కలర్ అనేది సెల్ లో ఫిల్ చేశారు. బట్ ఇది ఏంటంటే ఈ సెల్ యొక్క స్టైల్ అన్నమాట. ఈ సెల్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఈ సెల్ సెలెక్ట్ చేశాను. ఈ సెల్ సెలెక్ట్ చేసేసి నేను ఈ సెల్ స్టైల్స్ అనేది ఇలా తీసుకున్నాను. సో ఈ కలర్ లో వచ్చేసి, లేకపోతే నేను ఈ కలర్ లో తీసుకుంటున్నాను అండ్ ఈ కలర్ లో తీసుకుంటున్నాను అండ్ ఈ కలర్. సో మారిపోతుంది చూడు, సెల్ స్టైల్ అనేది మీకు మారిపోతూ ఉంటుంది ఒక్కొక్క దానికి. అండ్ మీరు ఇక్కడ ఇలా తీసుకోవచ్చు, ఈ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డార్క్ అంటే ఆ సెల్ అనేది, ఆ సెల్ లో ఉన్న కంటెంట్ అనేది మొత్తం మనం ఏమైతే మోడ్ సెలెక్ట్ చేస్తున్నామో ఆ టైటిల్ హెడ్డింగ్స్ అనేవి ఆ మోడ్ లోకి మారిపోతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు అది వద్దు అనుకుంటే మీరు తీసేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఈ కంప్యూటర్స్ ఉంది, ఈ కంప్యూటర్స్ మొత్తం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి సెల్ స్టైల్స్ వేరే అప్లై చేస్తా. చూడండి ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను. చూడండి కంప్యూటర్స్ మొత్తం మీకు ఈ స్టైల్ వచ్చేసేసి, ఈ సెల్ మొత్తం ఈ కంప్యూటర్ సెల్స్, కంప్యూటర్ లో ఉన్న సెల్స్ మొత్తం మనకి ఈ ఫార్మాట్ లో వచ్చేసాయి. సపోజ్ నేను ఈ తెలుగు సెలెక్ట్ చేస్తాను. ఇవి తెలుగు సెలెక్ట్ చేసేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ వేరే సెల్ స్టైల్ అప్లై చేస్తాను. చూడండి ఈ ఫార్మాట్ లో మీకు సెల్ స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, అలా మీరు ఏ సెల్ కి కావాలనుకుంటే ఆ సెల్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్టైల్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంతవరకు స్టైల్స్ గ్రూప్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ గ్రూప్ ఏంటి మనకి ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ రోస్ ని కాలమ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇన్సర్ట్కి వెళ్ళాను. ఇక్కడ ఏంటి ఇన్సర్ట్ సెల్స్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇంకో కాలం ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసేసి ఇన్సర్ట్ పెట్టేశాను. ఇన్సర్ట్ పెట్టేస్తే చూడండి అలా మీరు కాలమ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే అలా కదమ్మా, మీరు రోస్ ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను రో 6 దగ్గర పెట్టేశాను. ఇక్కడికి వచ్చేసి ఇన్సర్ట్ ఇన్సర్ట్ షీట్ రోస్ అని పెట్టేశాను. చూడండి
రోస్ అలా మీకు యాడ్ అయిపోతాయి. మీరు ఇక్కడికి వచ్చి కూడా యాడ్ చేయడం కాదు, ఇంకొక వే ఉంది, అది చెప్తా చూడండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడే మీకు ఇన్సర్ట్ అడుగుతుంది. సో అలా అయినా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ కాలమ్స్ లో కూడా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ చూపిస్తుంది. సో అలా కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు కాలమ్స్ ని, రోస్ ని. ఇన్ కేస్ మీరు డిలీట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇదేంటి, డిలీట్ సెల్స్ అన్నమాట. సెల్స్ ని డిలీట్ చేసుకోవడానికి మన సెల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఇన్ కేస్ మీరు డిలీట్కి వచ్చేసి డిలీట్ సెల్స్, డిలీట్ షీట్ కాలమ్స్ అంటే కాలమ్స్ డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేసినా డిలీట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను, ఇక్కడ డిలీట్కి వెళ్ళేసాను, ఇక్కడ డిలీట్ షీట్ రో అని అన్నాను, షీట్ రో డిలీట్ అయిపోయిందిగా. అండ్ ఇంకో వే ఏంటంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ చూపిస్తుంది మీకు. సో ఇలా డిలీట్ చేసుకోవచ్చు, అదొక వే. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఏంటంటే చూడండి, మీకు స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాను నేను. మనకేంటి, సపోజ్ ఇక్కడ ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఇలా వచ్చేసినప్పుడు ఆటో ఫిట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫార్మాట్ అనేది కమాండ్ యూజ్ చేసి మీరు ఇక్కడ రో హైట్, సపోజ్ ఇక్కడ ఆటో ఫిట్ కాలం పెడతాను చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఇలా తీసేసుకున్నాను, ఇది సెలెక్ట్ చేశాను, కాలం సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఫార్మాట్కి వచ్చేసి ఇక్కడ ఏమన్నాను, ఆటో ఫిట్ కాలం పెట్టినాను, ఫిట్ అయిపోయిందా. అండ్ నెక్స్ట్ అలాగే యాస్టీస్ మనం రోకి కూడా ఇలా నేను రోకి ఏం చేస్తాము, హైట్ ఇంక్రీజ్ చేసుకుంటాం అని చెప్పాను రోకి. సో ఇప్పుడు నేను రోకి సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ ఫార్మాట్కి వచ్చేసాను. ఇక్కడ ఏంటి, మనకి ఆటో ఫిట్ రో హైట్ అన్నారు. సో ఇది క్లిక్ చేశాను, చూడండి మనకి హైట్ అనేది ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఇంకొక వే చెప్తాను నేను. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, 1 సెకండ్. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రూల్స్ అన్నిటిని క్లియర్ చేస్తున్నాను, మొత్తం పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫార్మాట్ అని ఉంది కదా, ఈ ఫార్మాట్ ని మీరు ఆటోమేటిక్ గా రోకి అండ్ కాలమ్ కి విత్ అడ్జస్ట్ చేసుకోవాలి, కాకుండా మీరు డిఫాల్ట్ గా పెట్టేసుకోవచ్చు విత్ అనేది. సపోజ్ నేను కాలమ్ సెలెక్ట్ చేశాను, కాలమ్స్ కి సెలెక్ట్ చేసి ఇక్కడ కాలమ్ విత్ చూపిస్తుంది మీకు. ఒకసారి నేను జూమ్ చేస్తాను, ఇక్కడ కాలమ్ విత్ చూపిస్తుంది. కాలమ్ విత్ ఎంత, 8.43 ఉంది. కాకపోతే నేను ఏం చేశానంటే 10 ఇచ్చాను కాలమ్ విత్, ఇస్తే అది ఓకే ప్రెస్ చేశాను. చూడండి అన్ని కాలమ్స్ కి సేమ్ విత్ తో మనకి ఫిట్ అయిపోతుంది. అదే విధంగా అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేస్తాను, నేను సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు రో తీసుకుంటాను, ఫార్మాట్కి వెళ్ళేసి డిఫాల్ట్ విత్ కదా ఇందాక మనం తీసుకుంది, అలాగా మీకు ఫార్మాట్ మీరు ఏం చేయాలనుకుంటే కాలమ్ విత్ ఆటో ఫిట్ చేస్తారు, ఆటో ఫిట్ చేసేస్తే రో హైట్ కూడా మీకు ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఇలా అయినా మీరు చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్ గా అయినా మీరు చేసుకోవచ్చు. అంటే నేను ఎలా చెప్పాను, డబుల్ క్లిక్ అయినా ఇవ్వచ్చు, డబుల్ క్లిక్ ఇచ్చి ఆటోమేటిక్ ఫిట్ అనొచ్చు, లేకపోతే మీరు విత్ ఆటోమేటిక్ ఫిట్ యూస్ చేసేసి విత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది మీకు, నెక్స్ట్ కాలం చూడండి, విజిబిలిటీ ఉంది. ఈ విజిబిలిటీ అంటే ఏంటంటే చూడండి, మీరు ఆల్రెడీ ఇక్కడ మీకేం కనిపిస్తున్నాయి, రోస్ కాలమ్స్ కనిపిస్తున్నాయి. నాకు కొన్ని కాలమ్స్ వద్దు, నేనేమనుకుంటున్నాను, సపోజ్ నాకు ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టూడెంట్ మార్క్స్ లో నాకు కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ మార్క్స్ నాకు కనిపించకూడదు, నేను దాన్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని నేను హైడ్ చేయాలి, ఒక నిమిషం అమ్మా, ఎందుకు హ్యాండ్ రైజ్